బాపట్ల జిల్లాలో మరోసారి కరోనా కేసు నమోదైంది. బాపట్ల పట్టణానికి చెందిన 21 ఏళ్ల యువకుడికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే బాధితుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు స్పష్టం చేశారు. బాపట్ల పట్టణానికి చెందిన ఓ 21 ఏళ్ల యువకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్ టెస్టులో అతనికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. అనంతరం అతన్ని వైద్యులు పర్యవేక్షణలో ఉంచి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాపట్లలోని పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. కోవిడ్ బాధితులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఇద్దరికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా వారిలో 21 ఏళ్ల యువకుడికి మాత్రమే కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని, ఎలాంటి తీవ్రమైన లక్షణాలు లేవని వెల్లడించారు. అంతేకాకుండా ప్రజలు కోవిడ్ విషయంలో అనవసరంగా భయాందోళనకు గురి కావద్దని డాక్టర్ సిద్ధార్థ తెలిపారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని ఆయన కోరారు. కోసి పడేస్తారు.